వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలోని జేఆర్సీ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఎంఎల్ జరిగినాయి అంటే 16 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ మధ్య వైజాగ్లో గూగుల్ టెక్నాలజీ ఏర్పాటు చేసాం. త్వరలో మరి క్వాంటమ్ కంప్యూటర్ కూడా ప్రపంచంలో గొప్పగా చెప్పుకునే విధంగా క్వాంటమ్ కంప్యూటర్ అది కూడా నిశ్చయంగా అమరావతి ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఈ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఏ విధంగా చేస్తుంది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రత్యేకంగా యువత అందరూ కూడా ఉద్యోగాలు అనేది ప్రతి ఒక్కరు ఏమనుకుంటామంటే నా దగ్గరికి వచ్చి చాలా మంది కూడా ఇక్కడే ఉద్యోగం కావాలి, ఎక్కువ శాలరీ రావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. తప్పులేదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఉద్యోగం ఎక్కడైనా సరే, ఎంత తక్కువ శాలరీ అయినా సరే, ఎంత దూరమైనా సరే, ఎంత కష్టమైనా సరే, 10 గంటలు ఎక్కువ ఉన్నా, సెలవులు ఇవ్వకపోయినా కష్టపడి ఉద్యోగం చేస్తే తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది. అటువంటి ఆలోచనతో యువత ఉండాలి తప్ప మంచి ఉద్యోగాలు మన దగ్గర కావాలి, పెద్ద పెద్ద కంపెనీలు కావాలని చెప్పి ఆలోచిస్తే మాత్రం కూడా జాబులు రావు. అన్నిటికీ అడ్జస్ట్ అయితే ముందుకు పోవాలి. మరి ఆ విధంగా ఆలోచన ఉండాలని చెప్పి యువతకు చెప్తూ, మరి ఎవరు జాబులో సెలెక్ట్ అవుతున్నారు, ఎవరు సెలెక్ట్ అవ్వట్లేదు, జాబులో సెలెక్ట్ అవ్వడం కారణం ఏంటి? ప్రతి ఒక్క యువత ఏదైతే వాళ్ళ సబ్జెక్ట్ చాప్టర్స్ ఉన్నాయో వాటి మీద పూర్తి నాలెడ్జ్ ఉండి, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ ఉండి, డిజిటల్ నాలెడ్జ్ ఉండి, ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో, ఎవరైతే దృఢ విశ్వాసంతో నమ్మకంగా జాబ్ వస్తే ఆలోచనతో ఉంటారో, అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ కూడా ఇంక్లూడ్ చేసే బాడీ లాంగ్వేజ్ కూడా అర్థం చేస్తారు. ఇవన్నీ తప్పకుండా ఉంటే తప్పకుండా మనం జాబ్ సాధిస్తాం. ఈరోజు జాబ్ రాకపోయినా సరే మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఎందుకు జాబ్ సాధించలేకపోయాం ఆలోచన తప్పకుండా నెక్స్ట్ తప్పకుండా జాబ్ సాధిస్తాం. ఈరోజు చూస్తామంటే ప్రపంచంలో కాదు, దేశంలో కాదు, మా ప్రాంతంలో కూడా ఒక్కొక్కళ్ళ హిస్టరీ తెలుసుకుంటే నిజంగా రిలయన్స్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఏ విధంగా మొదలైన జీవితం కెరీర్ చూస్తే ఒక పెట్రోల్ బంకులో చిన్న ఉద్యోగం చేరి ఈరోజు రిలయన్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగిస్తున్నారు. ధీరుభాయ్ అంబానీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? పెట్రోల్ బంకులో చిన్న ఉద్యోగం చేసినటువంటి ధీరుభాయ్ అంబానీ.